ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీట్ లో పెట్టేశారు మేడం వైసీపీ వాళ్ళని. గతంలో మిమ్మల్ని అదే చేసినట్టున్నారు. మేం ఒక నిమిషం. గతంలో తాతాజీ గారు, హలో సార్, మీ ఆడియో రీచ్ అవ్వట్లేదు సార్, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఓకే తాతాజీ గారు, వినిపిస్తుంది. ఎస్ ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. తాతాజీ గారు ఏంటి, ఓకే పరామర్శించడానికి వెళ్ళారు, చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే టీడీపీ వాళ్ళని ఏదైతే క్వశ్చన్ చేశానో వైసీపీకి సంబంధించి నాకు నిన్న చెప్పినటువంటి కామెంట్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే హత్యల గురించి మాట్లాడారు, హత్యాయత్నాల గురించి మాట్లాడారు, ఇవన్నీ వాస్తవంగా జరిగినాయి అనేది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పథకాల గురించి మాట్లాడారు. పథకాల గురించి మాట్లాడుతున్నప్పుడు జనవరి నుంచి రావాల్సినటువంటి విద్యా దీవెన ఫస్ట్ క్వార్టర్లో ఇచ్చేస్తాము, జనవరి టు మార్చ్ అని. జనవరిలో ఉన్నది ఎవరు అధికారంలో ఉన్నారండి? అప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీ ఏది? మీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఇవ్వలేకపోయారే. ఈ విధంగా చాలా పీరియడ్స్ చెప్పున్నారు. వసతి దీవెన కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి జూన్లో వేస్తామన్నారు, ఓకే. తల్లికి వందనం గురించి కావచ్చు, మహిళలకు 0 వడ్డీ ఏప్రిల్ అన్నారు, మనకి మేలో కదా ఎలక్షన్స్ జరిగాయి. ఎంత చూసుకున్నప్పటికీ కూడా మనకి చాలా సమయం అయితే ఉంది. మరి ఎందుకు వెళ్ళిపోయింది? గతంలో మీ ప్రభుత్వమే కదా ఉంది. ఎలక్షన్స్ వచ్చి 3 నెలలు దాదాపుగా పట్టించుకూడదనే వాదనలు కూడా వినిపించాయి. లాస్ట్ మినిట్లో ఈసీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని కొన్ని వేశారు. అది కూడా కొంతమందికే పడ్డాయి, కొంతమందికి పడలేదు. వాస్తవ రూపేణ 20% వరకు జమ అయిందేమో. 18,000 ఏదైతే మీరు భరోసా కింద ఇచ్చున్నారో అది మిగతా వాళ్ళకి పడలేదు. 80% వరకు ఎవరికి అందలేదు, 20% వరకు అందాయి. ఈ విధంగా మరి విమర్శలు చేసేటప్పుడు మనం ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అదేవిధంగా మీరు కేంద్రానికి లేఖ రాసినప్పుడు పురంధేశ్వర్ స్పందించారు, ఎందుకంటే ఏపీ బీజేపీ చీఫ్ కాబట్టి ఆమె స్పందించారు. గతంలో మేము చూడలేదా, మా పార్టీకి సంబంధించి మహిళలు నామినేషన్స్ వేయడానికి వెళ్తుంటే ఒక అమ్మాయి ఇక్కడ నుండి చెప్పడానికి కూడా కాస్త ఇదవుతోంది. లోపల ఉన్నటువంటి అంటే బ్లౌజ్లో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు కూడా తీసుకున్నారని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎవరికి గుర్తులేవంటూ నిన్న క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో జరిగిన పాలన ఒకసారి గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఏంటి ఇప్పుడు మనం ఏదో చేస్తున్నాం కాబట్టి ఈ 45 రోజులు మనం క్వశ్చన్ చేస్తాము. రాష్ట్రపతి పాలన గతంలో చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలు అన్నప్పుడు ఏంటి రాష్ట్రపతి పాలన, ఏం చేద్దాం అనుకున్నారు, కేంద్రానికి అప్పచెప్దాం అనుకున్నటువంటి కామెంట్స్ చేసినటువంటి మీరు ఇప్పుడు వచ్చినటువంటి అధికారం చేపట్టినటువంటి 45 రోజుల్లోనే రాష్ట్రపతి పాలన తీసుకురావాలి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దేశమంతా తెలిసే విధంగా మేము కేంద్రానికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ సభ్య సమాజం అసహించుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పి ఆయన పేరు సురేంద్ర నాయుడు గారు ఏం పేరండి అయింది? సురేంద్ర నాయుడు గారు. సురేంద్ర నాయుడు గారు సభ్య సమాజం ఇప్పుడు తగ్గించుకుంటుందంటే, నేను కాకినాడలో ఒక వీడియో చూశాను. కాకిని ఒక మాంసం కొట్టే షాప్ అతను కాకిని తాడుతో కట్టేసి 100 కాకిని పైకి వచ్చి ఆ షాప్ దగ్గర విపరీతం గోల్ చేస్తే ఆ కాకిని వదిలేశారు. ఈ రోజున ఒక వ్యక్తిని, రషీద్ అనే వ్యక్తిని నడి రోడ్డు మీద మాంసం నరికి కత్తితో నరుగుతుంటే ఆ చూసిన వాళ్ళకి ఎవరికైనా బాధ కలుగుతుంది. మనకు తెలియని వ్యక్తికి ఎవరికైనా ఆపద జరుగుతుందంటే అయ్యో పాపం అలా జరిగిందని బాధపడదు. కానీ తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత దారుణంగా తయారంటే తాలిబాన్లకి వీళ్ళకి తేడా లేదు. తాలిబాన్ల కన్నా మించిపోయారండి వీళ్ళ ఆలోచన విధానం. కానీ ఎవరితో మన శత్రువు చనిపోయినా కూడా అయ్యో పాపం ఇలా జరగకూడదు, నడి రోడ్డు మీద ఇలా చెప్పకూడదని మనం బాధపడతాం. ఇది కరెక్ట్ కాదు, ఇది దారుణమైన విషయాన్ని బాధపడతాం. కానీ వీళ్ళకి అసలు మంచి చెడు జ్ఞానం విచక్షణ అన్ని కూడా వదిలేసి బరితెగించేసి బాగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్తారు. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు వదులుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆనాడు ఏదైతే వాలంటరీ వ్యవస్థ మీద ఆయన వెళ్ళి గొడవ చేస్తే మహిళ మీద ఎమ్మెల్యేని చూడకుండా అతని మీద కేసు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దూరం అయిపోయాడు. తప్పు చేస్తే సొంత పార్టీ అయినా సరే వాళ్ళని శిక్షించేలాగా ఆనాడు చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే దాన్ని ఎంత విచ్చలవిడితనంగా
35 మంది 36 మంది చనిపోయారంటే 36 మంది చనిపోలేదు అంత అబద్ధాలు అన్నాడు ఆయన. పేర్లు చెప్పండి. 36 మంది ఎక్కడ, ఏ ప్రాంతము, ఎవరెవరు పేర్లు చెప్పండి మేడం. 36 మందిని బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇవ్వగలరా అని అడుగుతున్నాను. ఒకసారి ఆలోచించండి, చచ్చిపోయిన వాళ్ళు చావలేదంటే బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇవ్వగలరా? ఇప్పుడు 36 మంది ఎక్కడెక్కడ చనిపోయారు, ఎవరు చనిపోయారు, ఏ కారణంతో చనిపోయారు, పేర్లు చెప్పండి. పేర్లు చెప్పండి. ఏ ప్రాంతంలో చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు, ఎలా చనిపోయారు, పేర్లు చెప్పండి. మీ దగ్గర లిస్ట్ ఉంటే. మీరు మాట్లాడితే మేము మాట్లాడలా. ఏనండి, ఏదైతే మనకి శత్రువు అయినా సరే హాని జరుగుతుందంటే అయ్యో పాపం అనాలి తప్ప అవసరం రక్షించాలి. నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరో ఒకరు దిశ యాప్ని టచ్ చేస్తుంటే 5 నిమిషాల్లోపు అక్కడికి వచ్చేవారు. ఏంటండి ఒకసారి మళ్ళీ చెప్పండి, ఏం చేస్తుంటే? అక్కడే కదా స్టేషన్ ఉంది, కనీసం ఒక 2-3 నిమిషాలు వచ్చి అతన్ని రషీద్ అతన్ని సేవ్ చేసి ఉండేవాడు. వైసీపీ గవర్నమెంట్ ఉంటే. ఇప్పటికే మీరు 3 సార్లు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సమయం ఇచ్చాను ఇప్పటి వరకు, కానీ క్వశ్చన్ చేస్తున్నాను తాతాజీ గారు. ఏదో చెప్తున్నారు కదా, ఈ శత్రువు అయినా సరే మనము ఆపదలో ఉన్నారంటే రక్షించే మనస్తత్వం మనది అని. మరి ఇదే డాక్టర్ సుధాకర్ అండి, గుండె కొట్టించి నడి రోడ్డు పైన 2 రెక్కలు వెనక్కి విరిచి మోకాల మీద కూర్చోబెట్టినప్పుడు అప్పుడేమైందండి? ఈ వీడియోస్ ఆ రోజు చూడలేదా? అప్పుడు మీ గవర్నమెంట్ కాదా? ఒక డాక్టర్ ప్రభుత్వం, మీ గవర్నమెంట్ అండి. పోలీసులు చేస్తున్న చర్యలు తీసుకోరా? ఎన్ని రోజులు ఆయన బహిర్గతంగా వచ్చి ఒక మాస్క్ అడిగినందుకు నన్ను ఈ విధంగా పిచ్చు అని మానసిక స్థితి బాలేదని చెప్పి ఆ రోజు నా డిబేట్స్ లో మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదంటారా? అది ప్రాణం కాదా? అది శత్రువు కాదా? ఎవరు చేసినా తప్పు తప్పేనండి. ఎవరు చేసినా తప్పు తప్పే. తప్పుని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎవరు పోలీసులు చేశారు, పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి. అదే విధంగా ఎంతవరకు తీసుకుంటున్నారనే ప్రశ్న. ఇప్పుడు టీడీపీ వాళ్ళని ఏదైతే క్వశ్చన్ చేస్తున్నామో, గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సేమ్ ఇష్యూస్ ఇట్లాంటి చాలా చూసాం, చాలా సందర్భాల గురించి మాట్లాడాము. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి పర్సన్ మహిళల మీద అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే కేవలం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి మాట్లాడడం, మిగిలిన వారి గురించి మాట్లాడలేదంటే లేదు అని చెప్పి ఆనాడు మీరందరూ మాట్లాడడం, ఇవన్నీ చూడలేదండి? ఒక మహిళ గురించి నిన్న పురంధేశ్వర్ చేసిన కామెంట్స్ గురించి మరొకసారి ప్రస్తావిస్తున్నా. ఒక అక్క చనిపోయింది, ఒక అక్క మీద అఘాయిత్యం జరుగుతుందని చెప్పి అడిగినటువంటి బాలుడు, చిన్న బాలుడిని చేసినటువంటి దాష్టికం మనం చూడలేదండి? ఏం చూడలేదు. అప్పుడు ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కదా, ఇట్లాంటి ఆగాలనే వేడుకుంటున్నాం, ఆగాలనే కోరుకుంటున్నాం. పై స్థాయి నాయకులు, పై స్థాయి క్యాడర్ వరకు ఓకే, కింది స్థాయి వారు లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి దాడులకి చర్మగీతం ఎప్పుడు పాడతారు, ఏ గవర్నమెంట్ లో పాడతారు అనేది మాట్లాడుతున్నాం. అదేగా శ్రీధర్ రెడ్డిని ఎందుకు ఆయన్ని కేసు కట్టించాడు ఎమ్మెల్యే అయ్యింది? మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటారు మీరు. ఆయన ఫోన్ తీసుకొచ్చి మీరు ఇది చేశారన్నారు. ఉండవల్లి శ్రీదేవి విషయం ఏమో బయటకు రాగానే ఉండవల్లి శ్రీదేవి ఏమో లేదు, నేను విజయవాడలో భూములు ఇసుక ఇదంతా దందా జరుగుతుందని చెప్పి వద్దు అని అడ్డుకున్నందుకు నన్ను విధంగా పక్క దోశారని చెప్పి ఉండవల్లి శ్రీదేవి బయటకు వచ్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీ పార్టీ ఎమ్మెల్యే. ఏమి కాదండి, ఆవిడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో పాటు ఓటు కూడా వాళ్ళకేసింది, టీడీపీ కూటమి కేసింది వేశారు. ఆ విషయం మీకు ఎట్లా తెలిసిందంటే దాని గురించి ఒక ప్రశ్న. పరిష్కరించడం జరిగింది. తెలిసిన విషయమే కదండి. ఓకే, మిమ్మల్ని డైరెక్ట్ గా క్వశ్చన్ అయితే చేస్తున్నారండి. 45 రోజుల్లో 36 మంది చనిపోయారు, 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటున్నారు. సో టోటల్ గా 66 మంది అంటే ఆత్మహత్యలు, వారికి వారు ఆత్మహత్యలు చేసుకున్నవారు కానీ హత్య చేయబడిన వారు కానీ. హత్యాయత్నాలు పక్కన పెడదాం, హత్యాయత్నాలు 300కు పైగా అన్నారు కాబట్టి ఆ నెంబర్స్ అని చెప్పడం మనకి డిబేట్ లో టైం సరిపోదు కాబట్టి. సో టోటల్ గా 66 మంది చనిపోయారు, మిగిలిన వారు బ్రతికే ఉన్నారు. దాడులు జరిగినా ఏం జరిగినా ఈ 66 మంది ఎక్కడ చనిపోయారు, ఎవరెవరు? మీరు ఒక మాట అనడం జరిగింది, బ్రతికున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారా మీరు? ఏంటి ఎప్పుడు చనిపోతే ఇప్పుడు ఈ ఖాతాలో వేస్తే ఏ విధంగా? ఏదో విధంగా చనిపోతూ ఉంటారు. మన రాష్ట్రంలో పుట్టి వాళ్ళు పుడతా ఉంటే మరణించి వాళ్ళు మరణిస్తూ ఉన్నారు, ఏజ్తో ప్రమేయం లేకుండా. ప్రతిదీ రాజకీయ కోణంలో జరిగిందంటే దానికి ఆధారాలు అడుగుతున్నారు వారు. మేము క్వశ్చన్ చేయాలి కదా, ఎస్ ఇది ఆధారాలు, ఇదిగో రషీద్ విషయంలో మనకి ఇది కనిపించింది, సమ్ ఎక్స్పర్సన్లు ఇది కనిపించింది, మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తాం కదా. నేను కూడా మిథున్ రెడ్డి విషయంలో కూటమి నాయకులను క్వశ్చన్ చేస్తున్నాము. మీరు చెప్పినటువంటి లెక్కల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అని అడుగుతున్నారు. వాస్తవం లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ ఫిగర్స్ అని చెప్పరు కదండి, అంత తేలిగ్గా మాట్లాడరు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటే గానీ మాట్లాడరు. దీంట్లో కూడా ఒక పాయింట్,
మరి ఇదే సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుంటే ఆ ఫిగర్స్ తప్పంటున్నారు. ఫిగర్స్ తో పాటు చెప్తుంటే దాన్ని మీరు నమ్మడం లేదు. అంతా కాకి లెక్కలు చెప్తున్నారు, మేము నమ్మము, ఇదంతా ఇదే అని చెప్తూ ఉన్నారు. ఇన్ని విషయాల గురించి ప్రస్తావించారే, శ్వేతపత్రాల గురించి ఎందుకు మాట్లాడలేదు మాజీ సీఎం? శ్వేతపత్రాలు ఇప్పుడు ఒక రాక్షసుడు శ్వేతపత్రంలో రాసేస్తే సరిపోతుందా? అది శ్వేతపత్రం అయిపోతుంది. రాసేవాడిని బట్టి ఆ శ్వేతపత్రమా, అది దొంగ పత్రమా, లేదా రాక్షసుడు రాసిన రోత రాత్ర అనేది తెలుస్తుంది. వ్యక్తిని బట్టి ఉంటుందండి, అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు రాసేస్తే అది శ్వేతపత్రం. సో మీ నాయకుడు చెప్తే అంతా రాజ్యాంగం, మిగతా వాళ్ళు చేస్తే మాత్రం అది కాదు అంటారు. రాక్షసుడు రాసే రాజకీయాల్లో కాంగ్రెస్ అందరూ వచ్చిన తర్వాత నువ్వు పార్టీ చూడొద్దు, మతం చూడొద్దు, కులం చూడొద్దు, ఏ వర్గం అయినా సరే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించండి అని చెప్పాడు తప్ప జగన్మోహన్ రెడ్డి. అతను టీడీపీ, ఇతను బీజేపీ, ఇతను కమ్యూనిస్టు, లేకపోతే జనసేన పార్టీ అని చెప్పి ఏనాడు చెప్పలా. ఇప్పుడు వీళ్ళు చెప్పున్నారు మాకు ఇప్పుడు కూడా చెప్పలా. సంక్షేమ పథకాలు మొన్న ఇచ్చినటువంటి ఫస్ట్ ది 6 గ్యారెంటీలు వేరే సూపర్ 6 అన్నారు. దాంట్లో ఇచ్చినటువంటి వాటిలో కేవలం టీడీపీ వాళ్ళు లేదంటే వైసీపీ ఏతర వాళ్ళకి ఇచ్చున్నారా? వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదా? ఏమైనా లిస్ట్ ఉందా? ఏమైనా లిస్ట్ ఉందా? వారు ఇంతమందిని తీసారు పెన్షన్ దారుని అని చెప్పి పక్కన పెట్టిన వారి దాని లిస్ట్ ఉందా? చెప్పి ఎవరో ఇవ్వలేదని చెప్పి టీవీలో కూడా వచ్చింది, పేపర్ లో కూడా వచ్చింది. ఒకటే చెప్తున్నానండి, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే డాక్టర్ మాఫీ చేస్తాడు, మోసం చేశాడు. ఆ రోజు క్వశ్చన్ చేస్తున్నాం. పసుపు కుంకుమ అని చెప్పి ఎలక్షన్స్ ముందు ఏ విధంగా స్టంట్ కింద, రాజకీయ స్టంట్ కింద అనుకున్నారు, ప్రజల తీర్పు కూడా మనం చూస్తున్నాం. దేన్ని ప్రజలు మర్చిపోరండి, అది మాత్రం గుర్తించుకోండి రాజకీయ నాయకులు. తాతాజీ గారు ఒక నిమిషం.